ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం చదువుకుందాము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనెపెట్ట ధరించుకొని 1260 దినముల ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములే ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారందరికీ జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని ఎదుట నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూసిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాక్షాండపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమును భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక.